అండి, వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మునగాకు కారప్పొడి అండి. ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలున్న ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పే కొలతల్లో తయారు చేసుకున్నారంటే ఇది 1 year పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. ఇందులో ఎన్నో పోషకాలు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి మీ పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారండి. ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టారంటే ఆరోగ్యకరంగా ఉంటారండి. ఎలా తయారు చేసుకుంటారు? మునగాకు పొడి తయారు చేసుకోవడానికి ఇక్కడ శుభ్రమైన కొమ్మలను తీసుకొచ్చుకోవాలండి చెట్టు నుండి. ఈ మునగాకు పొడి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ మునగాకు కారపొడి తయారు చేసుకోవడానికి నేను 1 kg వరకు మునగాకును ఇలా తెంపి పెట్టుకున్నానండి. ఇలా పుల్లలు లేకుండా ఆకులు మాత్రమే వచ్చేటట్టు మొత్తం అంతా తెంపుకోవాలండి. ఎక్కడ చీడ పట్టకుండా, పురుగు పట్టని ఆకులు, మచ్చలేని ఆకులు, శుభ్రమైన ఆకులనే పండు ఆకులు లేకుండా వేరేసుకొని మొత్తం అంతా ఇలా శుభ్రమైన ఆకును తీసుకోవాలండి. మునగాకునంతా వాష్ చేసుకోవాలండి. ఒక బకెట్లో వాటర్లో ఆకును వేసుకొని కొంచెము దాంట్లో ఉన్న మట్టి, డస్ట్ అంతా ఇలా ఉప్పుకొని కడుక్కోవాలండి. మొత్తము అందులో ఉన్న చిన్న పుల్లలు కూడా వాటర్లో అడుక్కు పడతాయండి. ఆకు మాత్రమే పైకి తేలుతుంది. ఆ ఆకును శుభ్రంగా చేతులతోటి వాటర్ అంతా తీసేసుకొని ఒక బాక్స్లో వేసేసుకోవాలండి. అదంతా ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి. ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఎండలో అయితే చాలా క్రిస్పీగా ఆరిపోతుంది. మునగాకు ఎండలో ఆరబెట్టుకున్నాను కదండి. ఇదంతా మొత్తం అంతా ఆరిపోయిందండి. చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా ఎండిపోయిందండి మొత్తం ఆకంతా. ఇది చూడండి ఇలా అంటే పొడి పొడిగా అయిపోతుంది. అంతా ఎక్కడ తడి లేకుండా మొత్తము డ్రై అయిపోయిందండి. ఈ ఆకునంతా కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. మునగాకులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలున్న మునగాకును ఇలా స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. సమ్మర్లో ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మునగాకు ఆకుకూరలలోనే నంబర్ 1 అండి. ఇలా మిక్సీ చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. చూడండి ఎంత మెత్తగా, ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి. చూడండి జాడి నిండా తీసుకుంటే ఎంత కొంచెం అయిపోయిందో. ఇలా ఆరబెట్టుకున్న దాన్ని మొత్తము కొంచెంగా మిక్సీ చేసుకోవాలండి. ఇక్కడ మేము గుర్తుపెట్టుకోవాలండి, ఆకు మాత్రం డ్రై లాగా అయితేనే పొడి సంవత్సరమైనా నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుందండి కారపొడి. తడి ఉండకూడదండి అస్సలు ఆకులో. ఇలా మొత్తం అంతా మిక్సీ చేసుకోవాలండి. మునగాకంతా ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. అంతా ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకోవాలి. అసలు పప్పులో అంటే మునగాకు ఎవ్వరు తినరండి. పిల్లలకైతే అస్సలు ఇష్టం ఉండదు. అది ఒక రకంగా స్మెల్ ఉండి తినరు. ఇంత పెద్ద బాక్సులోని ఆకు ఇంత చిన్న బౌల్లోకి వచ్చింది చూడండి. ఇదంతా ఇప్పుడు కారపొడి తయారు చేసుకోవడానికి నేను 1 గ్లాసు నువ్వులు తీసుకుంటున్నానండి. 1 గ్లాసు పల్లీలు తీసుకుంటున్నానండి. 1 గ్లాసు అవిసె గింజలండి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఎక్కువగా ఉంటుందండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలండి. 2 స్పూన్స్ జీలకర్ర, 1 కప్పు చింతపండు అండి. అంతా నారదీసి ఇలా ఏం లేకుండా, డస్ట్ ఏం లేకుండా తీసి పెట్టుకున్నాను. 1 కప్పు కారపొడి అండి. కారపొడి సరిపడా తీసుకోవచ్చండి. కారాన్ని బట్టి చూసుకుంటా కూడా కలుపుకోవచ్చు. కొంచెం ఇంగువ అండి, టేస్ట్ కోసం ఇందులో ఇంగువ. మునగాకంతా పొడి కలిపి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ ఇందులోకి 1 పెద్ద వెల్లుల్లి రెబ్బ తీసుకున్నానండి. ఆ రెబ్బలుగానే ఒలిచి వేసుకోవాలండి. మిక్సీ చేసేటప్పుడు స్మెల్ చాలా బాగుంటుందండి. టేస్ట్ మునగాకు పొడితో ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇది పిల్లలకు కానీ ఎవ్వరికి పెద్దవాళ్ళకి కానీ ఎంతో మంచిదండి. అసలు రోజు అన్నంలో 1 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. పిల్లలకి ఇలా అలవాటు చేస్తే చాలా మంచిదండి. ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను స్టవ్ వెలిగించుకొని ఇవన్నీ వేపుకుంటానండి. స్టవ్ వెలిగించుకొని 1 కడాయి పెట్టుకొని ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. నేను ఇందులోకి నువ్వులు తీసుకొని వేపుకుంటున్నాను. ఇవి సిమ్లో పెట్టి వేపుకోవాలండి. ఎందుకంటే మాడిపోతే వాసన స్మెల్ బాగుండదండి. చాలా లోలో పెట్టి వేయించుకోవాలండి. స్లోగా ఇలా
వేయించేసుకోవాలండి. ఇలా వేంపుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా ఆరబెట్టుకొని కొంచెం చల్లారబెట్టుకొని ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, పల్లీలు కానీ, అవిసె గింజలు, నువ్వులు అన్నీ ఒక్కొక్కటిగా, ధనియాలు, చింతపండు కూడా ఇలా పొడిగా చేసి పెట్టుకున్నానండి. అన్నీ కొంచెం చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా వీటినన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇందులోకి సాల్ట్ తీసుకుంటున్నానండి. సాల్ట్ టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలండి. కారాన్ని బట్టి నేను ఒక చిన్న హాఫ్ బౌల్ వేసుకుంటున్నానండి. ఇందులో కొంచెం పసుపు తీసుకుంటున్నానండి. పసుపు యాంటీబయాటిక్ లాగా ఉంటుంది కదండి. పసుపు తీసుకుంటున్నాను. ఇంగువ తీసుకుంటున్నానండి. ఒక స్పూన్ ఇంగువ. స్మెల్ బాగుంటుందండి, చాలా టేస్ట్ వస్తుంది. కారపొడికి చాలా బాగుంటుంది. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకొని ఒక పెద్ద బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కారపొడి, మునగాకు పొడిని కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా గరిటెతోటి కలుపుకుంటే, కలవకుంటే చేతితోటి అయితే నేనైతే చేతితో కలుపుతానండి. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాలండి, అన్ని డ్రైగా ఉండాలండి. ఇక్కడ వితౌట్ ఆయిల్ అండి, ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడలేదండి. అంతే అండి, ఎంతో టేస్టీ మునగాకు పొడి రెడీ అయిపోయిందండి. ఎంత చక్కగా వచ్చిందో ఈ రెసిపీ. నాకు ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్న మునగాకు పొడి చాలా మంచిదండి ఆరోగ్యానికి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజు ఒక 2 స్పూన్స్ అన్నంలో ఆయిల్ వేసుకొని తిన్నారంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుందండి. ఇది గాజు సీసాలో ఇలా నిల్వ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.